పబ్లిక్ మా తాత నిన్న పానం మంచిగా లేదని కొలువుకు గుండుసున్న పెట్టిండు. మరి ఇయ్యాలన్న వార్త పట్టుకొస్తాడో లేకుంటే సింత చెట్ల కింద కూర్చొని ముచ్చట్లకే మూతులు చాపి కూర్చున్నాడో ఓ పరైతే విరుద్దాం పాన్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? అల్లా నేను రాముల తాతనే లక్ష్మీపురం. అరే 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 నీ మాట చక్కగా వినబడతలేదురా, నీ ఫోన్లో సిగ్నల్ చక్కగా ఉన్నదా చూసుకో. ఇక వినబడుతుంది, మంచిగా వినబడతాం కదా. నీకు టకీ టకీ మన్నాయారా? ఏంది టకీ మన్నాయా? అరే మరి నా సెల్ ఫోన్కి ఏం పుట్టిందిరా? టకీ మన లేదు, తిక్కి మన లేదు. మరి ఇక మన నక్క చెవుల నారిగానికి కూడా టకీ మన్నదట్నా? ఓ కొడుక వాది కూడా టకీ మన్నదట్నా? అరే మరి నాకేం పుట్టిందిరా? నాది టకీ మంటలేదు, తిక్కి మంటలేదు. ఓ తాత ఈ టాకీలేంది ఈ టీకీలేంది? అసలు ముచ్చటేందో అర్థమయ్యేటట్టు చెప్పరా? అదే నీ ముఖానికి టిక్కీలు పెట్టుకుని ఎరక కానీ టకీ టిక్కీల గురించి నీకేం ఎరకనే? గట్టి మొక్కనే పో. అరే మరి పక్కు రోజులు అందరికి పడ్డాయట, మరి మనూరు రోజులకు పడ్డాయో మరి? అల్లా అరే సమ్మాలుగా నీకు టకీమన్నది ఆరా ఫోను? ఓరిత్తా లేకిడి మొక్క ఫోన్ నీకు కూడా టకీమన్నదారా? అరే మరి నా ఫోన్కి ఏం సేదలు పుట్టిందని నా టకీమంటలేదురా? అవి నొత్త మన్ను కొట్ట వానికి కూడా పడ్డాయి అట్లా రాయించడం అంతేరా? ఓ ముసలాడా ఉత్తగా పరిశాన్ కాకుండా ముచ్చటేందో నాకు చెప్పే. టకీ టకీ అనుకుంటా ఆయన తటే టకీమంటావా ఏంది? మరి నేనేం పాపం చేసిండ్రా? నాకేందుకు పనిలేదు? అసలు నేను ఈ రాష్ట్రంలో ఉన్ననా లేనురా నాయన? ఏంద్రా అప్పటిసారి చూస్తానేమో గోకుతాను ఏంద్రా? ఏంది నాకు నిన్ననే టక్కీమనే చెట్ల పేద్దాం పరాదు లే బాడుకో నీ అలకదా. ఊరుంది ఊరు ఆపద అయితే ఊసుగానిలో ఉంది దోమల ఆపత అన్నాడు. నాకు పైసలు పడ్డాయా సాటుకు పోందా అని అంటాను. నీ లే ఆగురా, నీకు పైసలు పడ్డా ముచ్చట నీ పిల్లానికి చెప్తా. ఓ తాత అప్పటి సంది టకీ టకీ అంటే ఏందో అనుకున్నా నేను. రైతు భరోసా పైసలు వల్లేవని రంది పడుతున్నావే. నిన్న ఎకరం లోపటోళ్ళకే పడ్డదాటనే. నాకున్నది తోకమట్టల 3 ఎకరాలని నాకు పడాయా? నాకున్నది 20 గుంటలేనా? నాకు పడద్దా? నేనేం పాపం చేసినా చెప్పు. పొలం అయితే ఎప్పుడు బీడు పడే ఉంటది, కానీ నా పొలం ఎప్పటికీ మంచిగా పచ్చగా నిగనిగలు ఆడుకుంటుంటా. నేను ఎప్పటికీ పొలం కానే చస్తనే. ఈ లేకిడి బాడుకావుకు పడ్డప్పుడు మరి నాకు పడద్దా రైతు భరోసా పైసలు? నేనేం పాపం చేసినా? నేను రాష్ట్రంలో ఉన్నానా లేయా? ఎకరం లోపటోళ్లకు అందరికి వేసినామని చెప్తున్నారు అదే మరి సర్కారు వాళ్ళు. మరి పడంగానే నా పైసలు వెళ్ళిపోయినాయి. ఆ అకౌంట్ లో పడితే మరి కాకి గిట్ల ఎత్తుకపోయింది. అరే కాకి సొమ్మల్దానా? నా పైసలు ఎందుకు పడలేదు చెప్పు. వావో అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు నీకు రైతు భరోసా పైసలు పడకపోతే నా మీదకి ఎందుకు మొరుగుతున్నావు ముసలోడా? అంటే నా బాధ నీకు మొరుగులు లెక్కిన పడతా నానే కుక్క చెవుల నానా? అరే నేను ఏం పాపం చేసిందే? ఇతడు అలకడక్కలకు పడి నాకు పడకుంటే ఎంత బాధ అనిపిస్తుంది. ఆ బాధ ఏందో నీకుంటే తెలిసి వచ్చేది. అరే నేను ఈ సర్కారు కోట వేయలేదా? నేను ఈ రాష్ట్రంలో ఉంటలేనా? నేను రైతులు కాదా? కారు పాచోళ్ళు నయ్యాంగుంటే వాళ్ళు ఎప్పుడు వేసేదో మేము ఎప్పుడు ఖర్చు పెట్టుకునేదో తెలియకుంటుండేది. అయ్యో ఈ చేయి పాచలు ఇగెత్తాను అని 2 విడతలలో వేసిండు ఎకరం లోపు ఉన్న రైతులకే. మరి నాకెందుకు వేయలేదు? ఇక నాకెప్పుడు వేస్తారు? నేనేం పాపం చేసినా? అవును నిజమేనే తాత. 2023 వానకాలం నాటికి కారు పట్టి ఉన్నప్పుడు ఎకరం లోపున్న 22,55,181 మంది రైతులకు రైతు బంధిస్తే ఇప్పుడున్న షేపాటి సర్కార్ మాత్రం 21,45,330 మందికే రైతు భరోసా వేసిందటనే. అంటే 1,09,851 మంది రైతులకు కోత పెట్టింది అని హరీష్ రావు సారు పిట్టగుట్ల రాసుకొచ్చిండే. అంటే దాంట్లో నేనొక్క లేఖిలో అన్నట్టు 6 లక్షల మంది రైతులకు ఎందుకు కోత పెట్టిందే ఈ సర్కారు? వాళ్ళేం పాపం చేసిర్రే? వాళ్ళది తెలంగాణ రాష్ట్రం కాదా? చెప్పు, ఇక నువ్వే చెప్పు. అరే నీ అవ్వ ఇప్పటికి 2 విడతలే అయిపోయినాయి కాదే, మళ్ళీ విడతల వాళ్ళకు కూడా రైతు భరోసా ఎత్తారు కావచ్చు. జరంత ఓపిక పట్టరాదు నువ్వు? ఏం ఓపికనే నీ ఓపికల మనువాడా? సర్కారు గద్దెనెక్కిన 100 రోజులలోనే రైతు భరోసా చేస్తామని అంటే ఓపిక వచ్చినావు, అది వీకింది. దసరా పండుగకు రైతు భరోసా చేస్తామని అంటే అట్లా ఓపిక వచ్చినావు, అది కూడా సున్నరగా అయింది. అయితే ఇంకా దీపాల పండుగకు రైతు భరోసా అన్నారు, అది కూడా గోడకేసిన సున్నం లెక్కనే అయిపోయింది, అట్లా ఓపిక వచ్చినావు. అయితే ఇంకా సంకురాత్రి పండుగకు వత్తాంది అని అన్నారు, దానికోసం కూడా ఎదురు చూసినాం, అది కూడా గుండి గీకినట్టే అయిపోయింది. అంటే ఇంకా జెండా వందనం పండుగ నాడు టకీమంటది అని చెప్పిర్రు. అట్లా కూడా ఎదురు చూస్తే మండలానికి ఓ ఊరికి వేసిర్రు, ఇక మిగతా ఊళ్ళకు గుండు సున్న చేసిర్రు.
ఇక ఇప్పుడు ఎకరం లోపున్న రైతులందరికీ వేసినామని చెప్పిర్రా దాంతో నా సొంటలకు గుండు గీక ఇడిచిపెట్టిరు. ఇక ఎంతగానో అని ఓపిక పట్టాలే. ఏమోనే ఎకరం లోపున్న రైతులకే గిన్ని విడతలంటే ఇక 10 ఎకరాల లోపున్న రైతులందరికీ రైతు భరోసా అందాలంటే ఎన్ని విడతలు అవుతాయో ఏం పాడో. ఓ అది కూడా ఓ లెక్క లేదు పత్రం లేదే తల్లి. ఓ పెద్ద మనిషి వచ్చి 3 ఎకరాల లోపున్న రైతులకే రైతు భరోసా అని చెప్పిండు. ఇంకో పెద్ద మనిషి వచ్చి 5 ఎకరాల లోపున్న రైతులందరికీ మేము రైతు భరోసా చేస్తామని చెప్పిండు. ఇంకో లీడర్ అన్న వచ్చి 10 ఎకరాల లోపున్న రైతులందరికీ రైతు భరోసా పెడతారు అని చెప్పాను అన్నాడు. మరి ఇక ఏ ముచ్చట నిక్రం అనేది ఇంతవరకు లెక్కే లేదు పత్రమే లేదు. మరి చూడాలిగా. అది కూడా కరెక్టేనే తాత. వ్యవసాయం చేసే భూములకే రైతు భరోసా అన్నారు కానీ ఎన్ని ఎకరాల లోపున్న రైతులకు రైతు భరోసా చేస్తారనేది ఇప్పటి వరకు సర్కారు చెప్పలేదు. ఏం సర్కారు ఏం రైతు భరోసాలోనే అవ్వా. ఈ రైతు భరోసా చేయబట్టి నన్ను ముసలిది రాసి రంపాన పెడతాను వచ్చాను. ఊరందరికి పడంగా నీకొక్కనికి ఎందుకు పడదురా ముసలోడా రైతు భరోసా పైసలు. ఆ బ్యాంకుల పడ్డా కూడా వాటిని ఇడిపించుకొని పోయి ఎవరితో కలిసి తాగుతానో పుట్టుగా అని నిన్న రాత్రి నాకు కూడా పెట్టలే. ఎవరికైనా చెప్పుకుంటే నా ఇజ్జ పెడుతుంది అని మూసుకొని ఊపుకుంటాను. ఏం చేయగా ఏ ఊకో ముసలాడా, ఒక్క పూట తినకపోతే ఏం ఎండవు గాని. తాత ఇంకా రైతు భరోసా పైసలు పడ్డాక నాకు బంగారు కమ్మలు చేపియరా? అదే వాళ్ళు ఎత్తాను లక్షల రూపాయలని నీకు బంగారు కమ్మలు చేయించనా కాకి సొమ్మలు దాని. అరే వాళ్ళు 15,000 రూపాయలు ఇస్తామని కోసాగరికి 12,000 రూపాయలు కత్తిరింగ్ చేసి ఇస్తారని మారంజలో మేము ఇస్తే నాకు బంగారు కమ్మలు చేయించవా, ఇత్తడి చెవులు చేయించవా, ఇది కొని అల్కదక్క. వామ్మో, మా ముసలోనికి రైతు భరోసా పైసలు పడకపోవడేమో గాని అగ్గి మీద గుగ్గిలం అవుతున్నాడు కదా, మనకెందుకు తీసాపుడు ఎగోకుందాం. అరే వెనకటిగా మరి డబ్బున నేను చెయ్యి పాటిన మనిషిని గిట్ల కాదనుకొని మరి నా రైతు భరోసా కత్తిరింగ్ గిట్ల చేసిందంటావా? ఏమోనే నువ్వు ఎప్పుడు ఏ పార్టీ ఉంటావు ఎవరికేరక అందుకే కత్తిరింగ్ చేసి కావచ్చు. నిన్న మొన్న నువ్వు చెయ్యి పాటిలా కచ్చిన నువ్వే నన్ను అనుమానిస్తాను. వారు అల్కదక్క అల్కదక్కని దేకిడి మొక్కలు చెప్పు. వీడు నన్ను అనుమానించేంత మొగోడు ఆయన వీరికి పడంగానే ఇయ్యాలి. నాకెప్పుడు టకీమంటుందో కదా, దీన్ని వచ్చా మన్ను కొట్టా జరిగిన టకీమని నీకు దండం పెడతా. నా రందులు నాకున్నాయి. చూసిండ్రా అనుల్లా, ఎకరం లోపటున్న చాలా మందికి రైతు భరోసా ఇంకా వాళ్ళేదట. గాళ్ళకే వాళ్ళేదంటే ఇక 2 ఎకరాలున్న మాకెప్పుడు పడుతుంది, ఆ 10 కాలోళ్ళకి ఎప్పుడు పడుతుంది అని మస్తు రంది పడుతున్నారట చాలా మంది రైతులు. రైతు భరోసా పడని రైతులందరూ మళ్ళా లొల్లి పెడితే ఇది నిరంతర ప్రక్రియ, ఎవ్వరు రంది పడద్దు అని చెప్తారేమో సర్కారోళ్ళు. నీ అవ్వ, ఈ నిరంతర ప్రక్రియ ఏమో కానీ కొత్త సర్కారు వచ్చినప్పటి సంది చాలా మంది రైతులకు ఎదురు చూపులే మిగిలినాయి కదా. ఏం చేస్తాముల్లా, విడతల వారిగా అందరికీ పడతాయి కావచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో, ఎదురు చూద్దాం.